హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన చపాతీలు ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అలానే క్యాబేజీ క్యాప్సికము కూడా మనము ఆయిల్లో వేసేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలానే చపాతీ కూడా వేసేసుకొని మన నూడిల్స్లో ఉన్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్, ఎగ్స్, ఉప్పు, కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక మొత్తానికైతే మనకి చపాతీతోటి నూడిల్స్ రెడీ అయిపోయింది. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా సూపరు. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు చాలా స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా సూపరు. అలానే అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కలిపేసుకొని ఇందులో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ పట్టండి. యాలకులు కూడా 5 వేసేసుకోండి. పేస్ట్ చూసారా ఇలా వచ్చేసింది. పెరుగు, కారము, ఉప్పు, పసుపు, నూనె ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనము పేస్ట్ పట్టుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదండి అసలు చికెన్ వేసేసుకొని బాగా కలుపుకొని మనము అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడు మనం కర్రీ చేసేసుకోవాలి. అప్పుడు అలా అయితేనే మనకి చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో. కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా కుకింగ్ చేసుకోవాలి. ఇలా పొగలు వస్తుంది చూసారా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ మనం కర్రీయే చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోవాలి. బిర్యానీ ఆకులు తీసేసుకోవాలి. అలానే చెక్క, లవంగాలు, కస్తూరి మెంతి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా మనం టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం సాల్ట్ చూసుకోండి, లేకపోతే సరిపోతే కర్రీలో సరిపోయేలాగా చూసుకోండి. మనకి ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోవచ్చింది. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముక్క ఉడికిన దాకా చూసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇందులో కూడా కొత్తిమీర యాడ్ చేసేసాము. ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఓ పక్కన ఆనియన్స్ కూడా వేగుతుందండి. చూసారా బాగా పొగలు వచ్చేస్తున్నాయి వాటరు. ఇందులోకి ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసేసుకోవటమే. నేనైతే 6 గ్లాసులు తీసుకున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి మరీ అంత మెత్తగా చేయమాకండి, పొడి పొడిలాడుతూనే తీసుకోవాలి రైస్. ఫస్ట్ కర్రీ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని మళ్ళీ దానిపైన కర్రీ వేసేసుకొని చికెన్ కర్రీ దానిపైన రైస్ వేసేసుకొని పైన ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఇలాగా మళ్ళీ దానిపైన కర్రీ వేసేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకొని కర్రీ వేసేసుకొని రైస్ వేసేసుకొని వేయించుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని పాలల్లో పసుపు యాడ్ చేసేసుకొని ఇలా పోసేసుకొని నెయ్యి కూడా పోసేసుకొని ఇలా న్యాచురల్గా చేసుకోండి. ఫుడ్ కలర్ అస్సలు వేయద్దు. ఇలా న్యాచురల్గా అయితేనే బాగుంటుంది. సో ఫస్ట్ దీని కింద ఏం చేశానంటే దోశల ప్యానం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టేసేసి దానిపైన రోలు పెట్టేశాను. ఇలా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇంకా నాకైతే కుకింగ్ అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడైతే మా పిల్లలకి మా హస్బెండ్కి పెడుతున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.